आदाब, जय हिंद, जय भारत। मैं हूं हनान फातिमा। हम आपका हार्दिक स्वागत करते हैं बीटीएस न्यूज चैनल पर। बीटीएस न्यूज चैनल इंडिया की हर सच खबर आप तक पहुंचाते हैं। నిబంధనలకి సడలించి కూడా మీకు అనుమతులు వస్తాయి, దాంట్లో బాధ లేదు. కానీ ఇన్స్టిట్యూషన్ పెట్టండి దయచేసి. రాష్ట్ర వ్యాప్తంగా ఇన్స్టిట్యూషన్స్ పెంచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఫంక్షన్ హాల్స్ కూడా ప్రభుత్వ పరంగా మీకు భూమి కేటాయింపు జరుగుతే మినిస్టర్ గారు ఉన్నారు, ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి ఇవాళ మ్యారేజ్ హాల్స్ అంటే కూడా కాస్ట్లెస్ అఫేర్ అయిపోయింది. To the inaugural function of the 84th All India Industrial Exhibition 2025. I request the dignitaries on and off the dais and the august audience to rise from their seats for the Vande Mataram song, which is going to be rendered by the students of Saroj. Of Telangana. I request Sri B. Surendra Reddy Garu, Honorary Secretary, to present a bouquet and welcome Sri Mahesh Kumar Gaur. Sri D. Mohan, Honorary Joint Secretary, Exhibition Society, to please present a bouquet and welcome Sri Anil Kumar Yadav Garu, MP Rajya Sabha. With immense pleasure, I invite Sridhar Babu Garu, President Exhibition Society, and also Honorable Minister for Information Technology, Electronics and Communication, Industry and Commerce and Legislative Affairs of Government of Telangana to please deliver welcome address. We are absolutely honored, sir. I request Sri Ponnam Prabhakar Garu, Sri Mahesh Kumar Garu and Sridhar Babu Garu to please officially inaugurate the 45 days of journey of Numaish by lighting the lamp. I request all the dignitaries on the dais to please join in lighting the lamp. Lighting the lamp symbolizes invoking the blessings of God for the commencement of the event as well as for the smooth and safe journey of 45 days of Numaish. పంపించండి, బయటికి పంపించండి.
అందరికీ నమస్కారం. ఈరోజు 84వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్, మనము గొప్పగా చెప్పుకునే నుమాయిష్ ఈ రోజు నుంచి 3వ జనవరి నుంచి మొదలు కాబోతున్న సందర్భంలో మరి నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన పెద్దలు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మరి ప్రఖ్యాత ఆహ్వానితులుగా వచ్చేసిన సహచర గౌరవ ట్రాన్స్పోర్ట్ మరియు బీసీ వెల్ఫేర్ మినిస్టర్, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్న సోదరులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా మా సోదరులు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు హనుమంతరావు గారు, అదేవిధంగా ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించిన మేనేజింగ్ కమిటీకి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ గారికి, సెక్రటరీ సురేందర్ రెడ్డి గారికి, మోహన్ గారికి, ట్రెజరర్గా ఉన్న ప్రభాశంకర్ గారికి, వేదికపై ఆసీనులైన అనేక మంది మేనేజింగ్ కమిటీకి సంబంధించిన పెద్దలకి, సహచరులకి, ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించిన సభ్యులు, ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్కి సంబంధించిన పెద్దలకి, మరి ఈ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లో పాల్గొంటా ఉన్న అనేక మంది చిన్న స్థాయి, మధ్యస్థాయి, పెద్ద స్థాయి వ్యాపారస్తులకి, ఈనాటి కార్యక్రమంలో భాగస్వాములు అవుతా ఉన్న చాలామంది ఈ ప్రదర్శనలో పాల్గొనడానికి విచ్చేసిన రాష్ట్రం నుంచి, నలుమూల నుంచి విచ్చేసిన పెద్దలకి, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, సంవత్సర కాలం కింద మరి నుమాయిష్ని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వచ్చి ఈ ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించిన అనేక అంశాల విషయంలో, ఈ ఎగ్జిబిషన్ సొసైటీ అంటే చాలామందికి, రాష్ట్రంలో ఉన్న వారికి అందరికీ నుమాయిష్ పేరునే తెలుసు. ఒక నుమాయిష్ చేస్తారు. మరి నుమాయిష్ ఎగ్జిబిషన్లో చాలామంది వివిధ ప్రాంతాల నుంచి, రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా పాల్గొంటారని తెలుసు. కానీ ఈ ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించి క్రియాశీలకంగా ఇక్కడ పనిచేస్తూ ఉన్న ఎంసీ మెంబర్స్ కానీ, కమిటీకి సంబంధించిన వారు చాలా కళాశాలలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నడిపిస్తూ దాదాపు ప్రతి సంవత్సరం 20,000 మందిని మరి గ్రాడ్యుయేషన్ కానీ, ప్రొఫెషనల్ కాలేజ్లో అన్ని తరగతులకు సంబంధించిన విద్యార్థినులను, ప్రత్యేకించి మహిళా విద్యార్థినులకు సంబంధించిన విద్యలో ప్రత్యేకంగా ఒక కార్యాచరణ తీసుకొని రూపాయి లాభం అని చూడకుండా ఫిలాంథ్రపిక్ ఇన్స్టిట్యూషన్గా, ఆల్మోస్ట్ ఒక ఎన్జిఓగా కష్టపడి ఈరోజు ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్కి సంబంధించి కానీ, ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించిన మెంబర్స్ అందరూ కూడా వారు వివిధ వారికి సంబంధించిన బిజినెస్లో కానీ, వారి ప్రొఫెషన్స్లో పూర్తి స్థాయిలో బిజీ ఉన్నప్పటికీ ప్రతిరోజు కొద్దిపాటి సమయం ఈ సొసైటీలో పాల్గొని ముందుకు నడిపిస్తూ ఉన్న వారందరికీ నేను ప్రత్యేకంగా, హృదయపూర్వకంగా ఈ సొసైటీ అధ్యక్షుడిగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ఏదైనా ఒక్క స్కూల్ నడపాలంటేనే ఇబ్బంది, కానీ ఈరోజు ఇన్ని కళాశాలలు నడిపిస్తూ విజయవంతంగా, సక్సెస్ఫుల్గా నడిపిస్తూ వారిలో ఉన్న
పటిమ కానీ చూస్తూ ఉంటే నేను ప్రతి సందర్భంలో మీటింగ్లో చూస్తూ ఉంటాం, చెప్తా ఉంటాం. ప్రభుత్వానికి సంబంధించిన సహకారం కోరుతా ఉన్న సందర్భంలో వారి పనులన్నీ వదిలిపెట్టుకొని మా దగ్గరికి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఆ కళాశాలలకు సంబంధించిన అంశం విషయంలో ప్రత్యేకమైన చొరవ చూపెట్టడం. మనందరికీ తెలుసు, ఈరోజు మహనీయురాలు సావిత్రిబాయి ఫూలే గారి జన్మదినం. మహిళలకు సంబంధించిన అక్షరాస్యత విషయంలో కానీ, విద్యాభ్యాసం విషయంలో కానీ ఆనాడు వారు తీసుకున్న చొరవ, ఈరోజు వారిని స్మరిస్తూ మరి ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించి మరి సభ్యులకు కూడా పెద్ద ఎత్తున బాలికల విద్యకు సంబంధించి ప్రోత్సాహం చేస్తూ ఉన్న తరుణంలో వీరికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ 20 పాఠశాలలకు సంబంధించి నేను చెప్తా ఉన్నాను, ఈ కమలా నెహ్రూ పాలిటెక్నిక్ ఫర్ విమెన్ ఈజ్ సపోజ్ టు బీ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్, ఈజ్ సపోజ్ టు బీ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్. అదేవిధంగా సరోజిని దేవి మహావిద్యాలయ కానీ, అదేవిధంగా శంకర్జీ మెమోరియల్ గర్ల్స్ హై స్కూలే కానీ, వరంగల్లో ఉన్న ఎల్బీ కాలేజీ కానీ, సికింద్రాబాద్లో ఉన్న ఎస్పీ కాలేజీ కానీ, సూర్యాపేటలో ఉన్న వెంకటేశ్వర డిగ్రీ కాలేజీ కానీ, తార్నాకలో ఉన్న కామర్స్ కాలేజీ కానీ, కస్తూరిబాగా జూనియర్ కాలేజ్ ఫర్ విమెన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ కానీ, భువనగిరిలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి కాలేజీ కానీ, రాజీవ్ గాంధీ ఐటీసీ నిర్మలే కానీ, రామలింగేశ్వర డిగ్రీ కాలేజ్ వికారాబాద్లో కానీ, అదేవిధంగా తార్నాకలో ఉన్న సరోజిని నాయుడు వనితా ఫార్మసీ కాలేజీ కానీ, వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ సూర్యాపేటలో కానీ, పాఠశాలకు సంబంధించిన విద్యానికేతన్ నర్సింగరావు విద్యానికేతన్ నిర్మల్లో కానీ, వరంగల్లో ఉన్న విద్యా స్కూల్ ఆఫ్ బిఎడ్ కాలేజీ కానీ, మరి ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అండ్ ఎగ్జిబిషన్ సొసైటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మన బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాగ కర్నూలులో కానీ, రంగనాయక స్వామి ఫార్మసీ సిద్దిపేట ఇక్కడ నడుస్తూ ఉన్న దాంతో పాటు ఈ సందర్భంలో గత సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించిన మా ఆనాడున్న పాలకవర్గంగా టీమంతా కూడా ఫుల్ ప్లెజ్గా నిమగ్నమై డిసిప్లిన్గా ఎగ్జిబిషన్ నడుపుతారు. మీ అందరూ కూడా అభినందనలు. బీదవారికి రాష్ట్రంలో దొరుకుతున్న ఎంటర్టైన్మెంట్లో ఇదొకటి. టికెట్ కూడా ప్రజలకి చేరులో ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్ ఇది చక్కగా నడుపుతూ ఉన్నాను. నేను గతంలో ఒక రిక్వెస్ట్ పెట్టినాను, ఇన్స్టిట్యూషన్స్ పరంగా మీకు తెలిసి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కూడా ఇలా ఎడ్యుకేషన్ చాలా కాస్ట్లీ అవుతూ ఉంది. కాన్వెంట్ స్కూల్లో చదివించాలంటే పిల్లలకి ఎంత ఖర్చు అవుతుందో మనకు తెలుసు. మీరెన్ని ఈ నిమాజ్ జరుగుతుంది. ప్రతి జిల్లా నుంచి, ప్రతి గ్రామం నుంచి ఎప్పుడు వస్తుందో 1 జనవరి అని ఆలోచన చేసే సమయంలో కేవలం ఇది నిమాషే పెద్దలు, ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు అన్న గారికి, రంజన్ గారికి, ఆనరబుల్ సెక్రటరీ సురేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా సునీతారావు గారికి, సాయి గారికి, వేదిక పైన పెద్దలందరికీ కూడా, మరి ఇక్కడికి వచ్చేసిన ఎగ్జిబిషన్ సొసైటీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్ నగరంలో నిమాయిష్ స్టార్ట్ అవుతుందంటే ఒక పండుగ వాతావరణం మనం అందరికీ తెలుసు. ఎందుకంటే మ్యాక్సిమం చాలామంది నిమాయిష్కి వచ్చే వాళ్ళందరూ కూడా చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళందరూ మన ఎగ్జిబిషన్కి నిమాయిష్కి రావడం జరుగుతుంది. ఇది వాళ్ళందరికీ
ఒక డ్రీమ్ కార్నివల్ లాంటిది. నేను కూడా చిన్నప్పుడు చాలాసార్లు ఇదే గేట్ పైన టికెట్ తీసుకోవడానికి కూడా కష్టపడ్డవాడిని. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత జాయింట్ వీల్ కావచ్చు, లేదా మోత్కా కువా కావచ్చు, ఇవన్నీ చూసినప్పుడైతే ఒక చైల్డ్హుడ్ మెమొరీస్ ఇప్పుడు కూడా నా కళ్ళల్లో తిరుగుతూనే ఉన్నాయి. టుడే ఐఎమ్ ఆనర్డ్ టు బీ హియర్ యాజ్ వన్ ఆఫ్ ద గెస్ట్. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ దట్ అవర్ యాన్సిస్టర్స్ కావచ్చు, అంటే గతంలో ఉన్న నాయకులందరూ కూడా ఒక మంచి कार्यक्रमानी मन को उर्दू में बोलो तो विरासत में अगर कुछ अपने को मिला तो एग्जीबिशन सोसाइटी और एग्जीबिशन भी नुमाइश भी हम सबको विरासत में मिला है, क्योंकि आज ये विरासत पूरे हिंदुस्तान को एक जगह का अगर लाता है तो एग्जीबिशन नुमाइश लेके आता है. कोई कश्मीर से कन्याकुमारी से पूरे आके यहाँ पे ट्रेड करते हैं. आज हैदराबाद शहर के अंदर कभी मैं श्रीनगर तो नहीं गया, पर श्रीनगर के लोग यहाँ पे आके जब बिजनेस करते हैं उनसे मिलके बात करते हैं तो मुझे बहुत अच्छा लगता है. तो इस तरह का जो हमारा तहजीब है पूरा हिंदुस्तान को एक जगह लाके नुमाइश के रूप में हम सब लोग इसे एक फेस्टिवल के रूप में हम लोग सब एंजॉय करते हैं. मैं सभी कमेटी मेंबर्स का, प्रेसिडेंट का, सेक्रेटरीज का और सभी लोग जो लोग कम से कम अभी सेक्रेटरी साहब ने बताया कि 3 महीने तक वो अपना घर बार सब छोड़कर एग्जीबिशन को सक्सेसफुल करने के आप लोग जो मेहनत करते हैं उसके लिए मैं दिल से आप लोग को शुक्रिया धन्यवाद भी करता हूँ, शुक्रिया अदा करता हूँ. और हमारे श्रीधर बाबू साहब भी हैं, मंत्री साहब भी है, पूनम प्रभाकर साहब भी है. गवर्नमेंट के तरफ से जो भी सपोर्ट है, आपके प्रेसिडेंट है श्रीधर बाबाना है, जो आज एक इम्पॉर्टेंट डिसीजंस में अगर कोई डिसीजन ले सकता है तो श्रीधर बाबाना ले सकते हैं, आपको तो पता ही है. तो फिर एक मर्तबा सेक्रेटरी साहब को भी मैं अपील करना चाहता हूँ, आपका जो भी प्रॉब्लम्स है आप ये मत सोचिए कि सरकार आपको सपोर्ट नहीं करेगी. 100% यहाँ पे मंत्री साहब पूनमन्ना बैठे हैं, श्रीधर बाबन्ना है, महेशन्ना भी है, हम सब लोग आपके सपोर्ट में है. बहुत बहुत धन्यवाद. जय हिंद. I request Sri Netula Vinay Kumar Garu, convener inauguration subcommittee, to present a memento. Communication, Industries and Commerce and Legislative Affairs, Government of Telangana and President, Exhibition Society, members of the Exhibition Society and also రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారు, మహారాజ్ గాంధీ కాన్స్టిట్యూన్సీ సునీత గారు, ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించినటువంటి కార్యవర్గ సభ్యులందరికీ కూడా మీకు కూడా శుభాభినందనలు. హ్యాపీ న్యూ ఇయర్. ఎగ్జిబిషన్ అనేది బీదవాడికి ఎంటర్టైన్మెంట్. నేను అనుకుంటాను భారతదేశంలో ఇంత గొప్ప ఎగ్జిబిషన్ నడిచినటువంటి దాఖలాలు ఎక్కడ లేకపోవచ్చు. నిబంధనలకి సడలించి కూడా మీకు అనుమతులు వస్తాయి, దాంట్లో బాధ లేదు. కానీ ఇన్స్టిట్యూషన్ పెట్టండి దయచేసి. రాష్ట్ర వ్యాప్తంగా ఇన్స్టిట్యూషన్స్ పెంచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఫంక్షన్ హాల్స్ కూడా ప్రభుత్వ పరంగా మీకు భూమి కేటాయింపు జరుగుతే మినిస్టర్ గారు ఉన్నారు, ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉన్నారు. కాబట్టి ఇవాళ మ్యారేజ్ హాల్స్ అంటే కూడా కాస్ట్లెస్ అఫేర్ అయిపోయింది. చేయాలి పని నిజం చెప్తుంది. ఎందుకంటే యూ బికేమ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఏది ఎగ్జిబిషన్ సొసైటీ. ఈసారి న్యాయం జరగాలి ఎగ్జిబిషన్ సొసైటీ గారు కావాలి ఇవాళ. నిజంగానే ముఖ్యమంత్రి గారు మా సొసైటీ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటువంటి సంస్థ అది. ఇందాక మా సెక్రటరీ గారు చెప్తా ఉంది, కమలా నెహ్రూ పోర్ట్రేట్ ఉన్న చరిత్ర. నెహ్రూ గారు ఫౌండేషన్ వేస్తే ఇందిరాగాంధీ గారు ప్రారంభోత్సవానికి వచ్చినారు, తర్వాత రాజీవ్ గాంధీ గారు సిల్వర్ జూబ్లీకి వచ్చినారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని కూడా పిలుచుకుందాం. అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఇన్స్టిట్యూషన్స్ మీరు నడుపుతా ఉన్నారు. అండ్ ఈ 1 month 1.5 months ఇక్కడ టీం అంతా కూడా ఫుల్ ప్లేజ్ గా నిమగ్నమై డిసిప్లిన్ గా ఎగ్జిబిషన్ నడుపుతారు. మీ అందరూ కూడా అభినందనలు. మరి నాతో పాటు ఇక్కడికి వచ్చేసిన పెద్దలు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మరి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చేసిన సహచర గౌరవ ట్రాన్స్పోర్ట్ 84 సంవత్సరాల నుంచి ఈ నిమాజ్ జరుగుతుంది. ప్రతి జిల్లా నుంచి, ప్రతి గ్రామం నుంచి ఎప్పుడు వస్తుందా 1 జనవరి అని ఆలోచన చేసే సమయంలో కేవలం ఇది నిమాషే కాదురా బాబు,
ఇక్కడ ఎడ్యుకేషన్ అన్ని తెలంగాణ జిల్లాలలో ఆల్మోస్ట్ పాలిటెక్నిక్ వద్ద ఇందిరాగాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అదేవిధంగా రాజీవ్ గాంధీ, వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. నాకు ముఖ్యంగా కోరిక ఏంటంటే ఇది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. చదువుకోవాలంటే అంత పెద్ద ఫీజు తీసుకోకుండా ఇక్కడ for accepting our invitation and to be here as a guest of honor. I request Sri B. Surinder Reddy Garu. I request Sri President Exhibition Society, Honorable Minister for IT, Electronics and Communication Industries and Commerce and Legislative Affairs, Government of Telangana, a big round of applause for the dynamic leader. I request Sri Netulu Vinay Kumar Garu, Convener Inauguration Subcommittee, to present a memento to Hanmant Rao Garu. And a proud alumni of Sarojini Naidu Vanita Mahavidyalaya. Rajiv Gandhi ITI is located in Nirmal. Established and sponsored by Exhibition Society. चड्डी पहना है कि नहीं वो? As a mark of appreciation and gratitude for accepting the invitation. కాబట్టి నుమాయిష్ సంబంధించి చాలా మంది గంటల తరబడి సమయం కేటాయించి వాళ్ళకి కావలసినటువంటి వస్తువులు ఇక్కడ కొనుగోలు చేయడంతో ఈ ఎగ్జిబిషన్ ఒక కళారూపంగా, ఒక కళాకారులకు సంబంధించి అనేక రకాలుగా వేదికగా మారుతుంది. ఈ రోజే కొంత మిత్రులు అనిల్ యాదవ్ తోటి శంకర్ యాదవ్ గారు, ఈ ప్రాంత కార్పొరేటర్ వాళ్ళు వచ్చి గతంలో 10 సంవత్సరాల కింద ఆనవాయితీగా క్రీడా పోటీలు, ఇంటర్నల్ స్పోర్ట్స్ జరుగుతుండే, అదేవిధంగా ఎనిమల్ కి సంబంధించినటువంటి ఒక కాంపిటీషన్, హెల్త్ కాంపిటీషన్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పున్నం ప్రభాకర్ అన్న గారికి, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు పెద్దలు మహేష్ అన్న గారికి, అదేవిధంగా ఎగ్జిబిషన్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ గారికి, ఆనరబుల్ సెక్రటరీ సురేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా సునీతారావు గారికి, సాయి గారికి, వేదిక పైన పెద్దలందరికీ కూడా, మరి ఇక్కడికి వచ్చేసిన ఎగ్జిబిషన్ సొసైటీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్ నగరంలో నిమాయిష్ స్టార్ట్ అవుతుందంటే ఒక పండుగ వాతావరణం మనం అందరికీ తెలుసు. ఎందుకంటే మ్యాక్సిమం చాలా మంది నిమాయిష్కి వచ్చే వాళ్ళందరూ కూడా చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళందరూ మన ఎగ్జిబిషన్కి నిమాయిష్కి రావడం జరుగుతుంది. ఇది వాళ్ళందరికీ ఒక డ్రీమ్ కార్నివల్ లాంటిది. నేను కూడా చిన్నప్పుడు చాలాసార్లు 84 సంవత్సరాల నుంచి
ఈ నిమాజ్ జరుగుతుంది. ప్రతి జిల్లా నుంచి ప్రతి గ్రామం నుంచి ఎప్పుడు వస్తుందా 1 జనవరి అని ఆలోచన చేసే సమయంలో కేవలం ఇది నిమాజే కాదురా బాబు, ఇక్కడ ఎడ్యుకేషన్ అన్ని తెలంగాణ జిల్లాలలో ఆల్మోస్ట్ పాలిటెక్నిక్ వద్ద ఇందిరాగాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అదేవిధంగా రాజీవ్ గాంధీ, వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. నాకు ముఖ్యంగా కోరిక ఏంటంటే ఇది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. చదువుకోవాలంటే అంత పెద్ద ఫీజు తీసుకోకుండా ఇక్కడ పంజాబ్ సింధు గుజరాట మరాఠా ద్రావిడ ఉత్కల బంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాంగే